వామ్మనే జర్రల మిస్ అయింది కదా, లేకపోతే ఎట్లా ఉంటుండే పరిస్థితి. సమయానికి ఆ అన్న ఆడనే ఉండు మంచిదయింది. ఒక్క క్షణం లేట్ అయిన సుత పానాలు గాళ్ళ గలిసెటి. పొల్లగాడు లేచిన గడియ బాగున్నట్లున్నది పోర్రి. ఓయ్ ఏందో సమజయ్యేటట్టు చెప్పు అంటారా? ఇక నేను చెప్పుడెందుకు, మీరే చూడుర్రి. సోషల్ మీడియంలా కొన్ని జంతువులు పక్షులు మనుషులను దాడి చేస్తున్న ముచ్చట్లు మనం చూస్తూనే ఉంటాం. ఇక ప్రమాదకర దాడులకెళ్ళి గింతల్ని తప్పించుకున్న మనుషుల వీడియోలు కూడా చక్కర్లు కొడుతుంటాయి. అంతేనా కాదా చెప్పుర్రి? అగ్గో గసువంటి ముచ్చటొకటి పట్టుకొచ్చినా చూడుర్రి. వామ్మో చూసిర్రా, జస్ట్ మిస్సు. లేకపోతే చిన్న పొలగాని పానాలు గాళ్ళ కలిసిపోతుండే కదా నుల్లా. ఇక ముచ్చటకొస్తే ఒక చిన్న పొలగాడు పార్కులో ఉన్న నీటి కొలను పక్కనే నిలబడ్డాడు. అదే టైంలా ఆకాశంలో ఎగురుతున్న డేగ వేట కోసం ఎదురు చూస్తున్నది, ఎవరు దొరుకుతారా అయ్యాలా అని. ఇక ఎంతసేపు దేవులాడినా గాని దానికి ఎటువంటి ఆహారం కనిపించలేదో ఏమో గాని కొసాకరికి ఆ కొలను పక్కన నిలబడ్డ పొలగాన్ని టార్గెట్ చేసింది. దీంతోని ఎంబటే ఆకాశంకెళ్ళి మస్తు ఫాస్ట్ గా కిందికొచ్చింది. సరిగ్గా పొలగాడు ఉన్న ప్రదేశానికి క్షణాలల్లా చేరుకొని వెనకకెళ్ళి దాడి చెయ్యనీకి వేగంగా వచ్చింది. ఇక మొత్తానికి ఆ పొలగాని దగ్గరకు వచ్చుడుతోని గాన్నే ఉన్న ఒక అన్న ఉరుక్కుంటొచ్చి ఆ పొలగాన్ని ఎత్తుకొని పక్క కురుకుతాడు. ఇక దీంతోని చేసేదేం లేక ఆ డేగ పక్షి మళ్ళా అంతే వేగంతోని ఆకాశంలోకి ఎగురుకుంటూ పోయింది. ఆ అన్న ఒక్క క్షణం లేటు చేసినా కూడా ఆ పొలగాన్ని డేగపక్షి ఎత్తుకుపోయేది కదా నుల్లా. ఓ అన్న నీకు హ్యాట్స్ ఆఫ్, క్షణాలల్లొచ్చి పొలగాని పానాలు కాపాడినవు. For more videos like this, subscribe Big TV channel.